జరిపోయింది మ్యాడ్ 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 చికెన్ కర్రీ దీని పేరు. తెలుగు చికెన్ కర్రీ కాదు, మ్యాడ్ చికెన్ కర్రీ. మ్యాడ్ అయిపోవాలి అంతే దెబ్బకి మన చికెన్ కర్రీతో. అబ్బా ఫుల్గా తిన్నాంలే. ఇదైతే అబ్బా ఏందే గాతిరిగా మసాలాలు వేసినావు. ఇప్పటికీ చెవులలోకి వెళ్ళి పొగలు వస్తున్నాయి నాకు. బయటికి పోదామే. అవునే, మంచిగా అట్లా బయటికి పోయేద్దాం. అవునే బయటకు వెళ్దాం. రెడీ అయ్యి బయటకు వెళ్దాం ఫిక్స్. ఏంటి బయటకు వెళ్ళేది? మా వాళ్ళు 10 మంది అమ్మాయిలు వేసుకొని వస్తున్నారు. నైట్ అంతా డీజే సెటప్ చేశాను ఇక్కడ. మరి మామూలుగా ఉండదు నైట్, మన కల్చర్కి దగ్గరగా ఉంటుంది ఏదో నైట్. ఉంది. మరీ ఇక మొత్తం సెట్ చేశాను. మా వాళ్ళు 10 మంది అమ్మాయిలు వేసుకొని వస్తున్నారు. మామూలుగా ఉండదు. నువ్వు కూడా ఉంటావు లేవే. మా మమ్మీ కాల్ చేస్తుంది. మమ్మీ లైన్లో నుండు. ట్రైన్ క్యాన్సిల్ అయిందండి. అలాంటి మా వాళ్ళ ఐటమ్స్ అన్ని కొనుక్కొని వచ్చేస్తున్నారు ఆల్రెడీ ఆన్ ది వేనే. వాళ్ళు ఇండ్రే మాట ఇండ్రే. మమ్మీ ఇంటికి వెనక్కి వచ్చేస్తా. మమ్మీ స్టార్ట్ అయిపోయావా అప్పుడే? వచ్చేసి కింద ఉన్నావంట. ఓకే ఓకే వచ్చే మమ్మీ. మా మమ్మీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందంటే. మా వాళ్ళు కూడా స్టార్ట్ అయిపోయారే. వాళ్ళు అసలు మాట ఇండ్రే ప్లీజ్. ఏదో ఆంటీ వస్తుందంటే మీ ఇవన్నీ ఏం చేయాలి? 2 రోజులు పందాన్ని రావద్దని చెప్పాను. ఇవన్నీ ఏం చేయాలి? అమ్మ బాబాయ్ నాకు అసలు ఏం సంబంధం లేదు. నేను ఒక్కడి కూడా ముట్టుకోలేదని చెప్తా. అదే నేను మా ఆయన ఫోన్ చేసి మా ఇంటికి ప్లీజ్ ఇప్పుడు అర్జెంట్గా వచ్చి. అరే మామ ప్రాబ్లం అంటే వెళ్ళిపోతావరా? ప్రాబ్లం కాదు, మా ఆయన వదిలేస్తానంటే ఇప్పుడు నేను వెళ్ళిపోలేదు. మీ ఆయన ఇప్పుడు వదిలేస్తానని చెప్తాడా నిన్ను? మరి రాత్రి నుంచి గొడవ అవుతుంది నిజంగా. రాత్రి నుంచి ఇంటికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నావు. మీ ఆయన వదిలేసి, అందుకే మీ ఆయన వదిలేస్తాను అంటున్నాడు. హలో తాళాలు ఎక్కడ ఉన్నాయి?